హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంధ్యా ప్రసన్న. ఈ వీడియో వచ్చేసి విఆర్సి దగ్గర ఎగ్జిబిషన్ లాగా ఉంటే బాహుబలి సెట్ వేసి ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడికైతే మా బాబునైతే తీసుకెళ్ళాము. మా హస్బెండ్ అయితే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు. మేము ఇక్కడ బయట నిల్చొని ఉన్నాము. లోపల అవంతా బయటికి కనిపిస్తుండేసరికి మా పాప చూసి వెళ్దాం అని అంటూ ఉన్నింది. ఇదే అండి, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా పెట్టేసి మొత్తం ఫొటోస్ అన్నీ పెట్టారు. బాగుంది. కాకపోతే నేను ఇంకా రియల్గా ఉంటుందేమోనని ఎక్స్పెక్ట్ చేశాను. అంతేం లేదు. తర్వాతకైతే ఐస్ క్రీమ్ తిన్నాము. మా పాపనైతే చిన్న కారులో ఎక్కించాము. అంటే పైన ఎక్కువ తిరిగేటి అయితే కళ్ళు తిరుగుతాయని ఫస్ట్ టైం కదా, అందుకని అలా చిన్న కార్లో ఎక్కించాము. తర్వాతకైతే ఈ కార్లో ఎక్కించాము. ఇదైతే రిమోట్ కారు, వాళ్ళు రిమోట్తో ఆపరేట్ చేస్తుంటే తిరుగుతుంది. ఎక్కిందే కానీ తలెత్తి అయితే ఎవరిని చూసింది లేదు, ఏం లేదు. తలదించుకొని సిగ్గుపడుతూనే ఉన్నింది. ఒక 2-3 రౌండ్లు అయ్యేంత వరకు తలెత్తి చూసిందే లేదు. అదేమో కానీ అర్థమే కాలేదు, మాకే అర్థం కాలేదు ఎందుకుందో ఏమో అని. ఇష్టం లేదేమో అనుకున్నావు, కానీ దిగేస్తావంటే వద్దు ఉంటాను అనే చెప్తుంది, కానీ తలెత్తి అయితే ఎవరిని చూసింది లేదు. అదిగోండి, సిగ్గుపడుతూనే ఉంది. అది చూడటమే లేదు, ఎవరిని అసలు చూడనే లేదు. ఎంతమందిలో ఉన్నా కూడా తలదించుకొనే ఉంది. తర్వాత అయితే ఆ కార్లో అయితే దింపించేసి నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్దామంటే వద్దు, ఇక్కడే ఉందామని ఏడుస్తూనే ఉంది. ఇదిగో వెళ్ళిపోతున్నామని అది ఏడుస్తూనే ఉంది. తర్వాత ఇది వచ్చేసేటప్పుడు మొత్తం అయితే ఇలా ఉన్నింది. ఫ్రంట్ సైడు అన్ని బాహుబలి ఫొటోస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా బయటకైతే వచ్చేసి ఒక ఫోటో తీసుకొని బయలుదేరిపోదామని అనుకున్నాము. ఫోటో తీసుకుందామంటే ఏడుస్తూనే ఉంది. ఇది విఆర్సి దగ్గర కాలేజ్ అనుకుంటాను, ఇది నాకు కూడా తెలియదు. కాలేజ్ దగ్గర అయితే